విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 60వ డివిజన్ వాంబే కాలనీ విజయవాడ నగరపాలక సంస్థ కళ్యాణ మండపం నందు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల దినోత్సవం సందర్భంగా తల్లిపాలు బిడ్డను ఆరోగ్యవంతునిగా ఉంచుతుందని, మొదటి 24 నెలలు తల్లిపాలను త్రాగించడం బిడ్డను పోషక ఆహార లోపం లేకుండా చేస్తుందని డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొని అంగన్వాడీ సెంటర్లలో బాలింతలకు పిల్లలకు అందించే పౌష్టిక ఆహారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తల్లిపాలు ఆకలి, పోషక ఆహార లోపాన్ని నివారిస్తుందన్నారు. నవజాత శిశువుకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను తల్లిపాల ద్వారా పొందుతారని పేర్కొన్నారు. చాలా సంతోషం. ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంలో మాకు అత్యంత ఇష్టమైనటువంటి మా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఎందుకు అత్యంత ఇష్టం అంటున్నానో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంతనా మా అక్క చెల్లెళ్ళందరూ బాగా సహకరించారు, బాగా అన్ని రకాలుగా చెప్పాల్సిన వాళ్ళకి బుద్ధి చెప్పారు, అన్ని రకాలుగా మంచివి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. సంతోషం. అలాగే ఇటువైపు కూర్చున్నారు మా చెల్లెళ్ళు అంతా తల్లులు, నవజాత శిశువుల్ని కన్నటువంటి తల్లులు. ఇవాళ ప్రపంచ తల్లిపాల వారోత్సవం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు మొత్తం ప్రపంచం మొత్తం కూడా చేస్తున్నటువంటి సందర్భంలో మన ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. తల్లులందరూ చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అంశం. ఇప్పుడు మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మనందరం మన తల్లిపాలు తాగబట్టే ఇవాళ ఈ విధంగా ఉన్నాం. కాబట్టి మన పిల్లలకు కూడా ఆ ఆరోగ్యాన్ని, వాళ్ళ పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మన బాధ్యత. గుడ్లు కానీ పౌష్టికాహారం ఎన్ని రకాలుగా ఇవ్వాలో, మీరు పండండి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డని కంటానికి ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వం తరపున మా అంగన్వాడీ చెల్లెళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మీరు అట్లాగే ఆ ఇచ్చిన పౌష్టికాహారాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. పండండి బిడ్డను కూడా కన్నారు. కన్న తర్వాత చేయాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మా అంగన్వాడీ టీచర్లే మీకు చెప్తున్నారు. తర్వాత మీ పిల్లలు పెద్ద అయినా కూడా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరం తర్వాత అంగన్వాడీ స్కూల్స్ పెట్టాం, ఫ్రీ స్కూల్స్ పెట్టాం. అక్కడే వాళ్ళ పిల్లల్ని పెట్టుకోవచ్చు 3 years 4 years తర్వాత. ఇవాళ మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెట్టింది కారణం తల్లి ఆరోగ్యం బాగుండాలి, తల్లి ద్వారా బిడ్డ ఆరోగ్యం బాగుండాలి. దీనికి మనం ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది. దీన్ని బాధ్యత తీసుకోవాలి. అంటే ఇప్పటికీ ప్రీమెచ్యూర్డ్ డెలివరీస్ 8 నెలల్లోనో 7 నెలల్లోనో కొన్ని చోట్ల పెడుతుంది. మీరు ఈ సృష్టికి ప్రతిష్ఠ చేసేవాళ్ళు కాబట్టి మీరు పుట్టే బిడ్డకి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి టీకాలు కానీ, వాళ్ళకి పౌష్టికాహారం కానీ, అలాగే తల్లిపాలు కానీ, తల్లిపాల మీద చాలా వాళ్ళకి కొంచెం క్లాస్ వాళ్ళల్లో అయితే చాలా ఇది ఉంది, అభిప్రాయాలు ఉన్నాయి. ఏదో మరి వాళ్ళ గ్లామర్ తగ్గిపోతానో అదనో ఇదనో. కానీ అవన్నీ మనకు అవసరంలా. మన బిడ్డ ఆరోగ్యం మనకు కావాలి.
నాకు 10 రోజుల కిందట మా పెద్ద అబ్బాయికి అమెరికాలో కూతురు పుట్టింది. అమెరికాలో 10 రోజుల కిందట మా పెద్ద అబ్బాయికి కూతురు పుట్టింది. మరి మా కోడలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాం. అంటే మరి మా కోడలు పెద్ద పెద్ద చదువులు చదువుకొని బ్రహ్మాండమైన పొజిషన్లో హైయెస్ట్ దీంట్లో ఉంది. కానీ తన బిడ్డకు వచ్చేటప్పటికి చదువుకున్నది మెచ్యూర్డ్ లేడీ కాబట్టి తల్లి పాలనే ఇస్తాం. కాబట్టి మనమందరం కూడా చదువుకున్నా చదువుకోకపోయినా ఏ పొజిషన్లో ఉన్నా లేకపోయినా మన బిడ్డ మీద ఏగ వాలకుండా మనం ఎట్లా చూసుకుంటామో, ఏ రోగము ఏ జబ్బు రాకుండా కూడా చూసుకునే బాధ్యత మనది. అంటే తల్లిపాలు కనుక ఇస్తే వాళ్ళకి కనీసం వాళ్ళు జీవించున్నంతకాలం 80-90 ఏళ్ళ వరకు కూడా ఇవాళ వేసిన తల్లిపాలే వాళ్ళకి రేపు పనికొస్తాయి. కాబట్టి దాన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తుంది మీ దగ్గర. మీకోసం అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు, వాళ్ళకి మళ్ళీ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ఇంతమంది వ్యవస్థ నడిసే దేనికోసం? మీరందరూ ఆరోగ్యంగా గర్భం ధరించిన కాడి నుంచి కేర్ఫుల్గా తీసుకొని మీరు డెలివరీ అయ్యే వరకు, డెలివరీ అయినాక మళ్ళా మీ పిల్లల్ని మీరు తల్లి పిల్ల నవజాత శిశువు ఆరోగ్యంగా ఉండేదానికి, మళ్ళీ ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచేదానికి, పెంచిన పిల్లల్ని చక్కగా చదివించేదానికి కూడా ఈ ప్రభుత్వం KG to PG వరకు ముందుకెళ్తున్న సందర్భంలో మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి దయచేసి అన్నిటిని ఇక్కడ వేదిక మీద నేను చెప్పే ప్రతి కార్యక్రమాన్ని మీరు జాగ్రత్తలు తీసుకొని పాటించాలని కోరుకుంటూ, నాకు వేరే కార్యక్రమం ఉంది. మీ PO గారు వచ్చి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమం అంటే, నాకు మా అక్క చెల్లెళ్ళ కార్యక్రమం అంటే ఇష్టం, ఆడవాళ్ళతో మాట్లాడతాం, మా చెల్లెళ్ళ కార్యక్రమం అంటే ఇష్టం. కాబట్టి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఈ పాటికి నేను అమరావతి వెళ్ళాల్సింది సచివాలయానికి, కానీ చూసుకుని వెళ్దామని అక్కడ టైం పర్మిషన్ పెట్టి వచ్చాను. కాబట్టి నేను వెళ్తాను, వీళ్ళన్నీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తారు. దయచేసి ఎవరు కూడా నాన్ సీరియస్గా తీసుకోవచ్చు. ఇంత పెద్ద ప్రోగ్రాం దేనికి పెట్టామో, దీని ఉద్దేశాలు ఏంటో, ఏ విధంగా చేయాలో అన్నింటిని కూడా అమలు చేయాలని కోరుకుంటూ, మా చెల్లెళ్ళందరికీ నిండు హృదయంతో నిండు మనసుతో కలకాలం పిల్ల పాపలతో చల్లగా ఉండాలి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.